అండి చూస్తే సంవత్సర పరిపాలనకు సంబంధించి అనేక అంశాల్లో సూపర్ సిక్స్ అయిపోయినట్టుగా అచ్చెన్నాయుడు గారు నిన్న విజయనగరం సభలో చెప్తున్నారు. ఏదైతే ఆడబిడ్డ నిధి ఉందో అదొక్కటే ఉందంట మిగిలింది. అది కనుక ఇచ్చేసేటట్టయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ని అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత అవసరం ఉందంటున్నారు. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ అమ్మే విషయంలో కొనడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సినంత అవసరం ఏముందండి? చంద్రబాబు నాయుడు షేర్లు అమ్మితే సరిపోయింది కదా. చంద్రబాబు నాయుడు సంబంధించిన హెరిటేజ్ ఏదైతే ఉన్నాయో హెరిటేజ్ షేర్లు అమ్మేది సరే మీరు ఇచ్చిన హామీల మేరకు ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి మీరు నెలకు 1500 ఏదైతే ఇస్తున్నారో అవి మొత్తం ఇచ్చి తీరాల్సిందే. మీరు అంటే ఈ ఆర్థిక సంబంధించిన ఈ అన్ని బేరీజ్ అన్నీ వేసుకోకుండానే మీ నోటీస్ హామీలు ఇచ్చారా ఏంటి? ఎందుకు ఇచ్చారు మీరు? ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అలాగే 50 సంవత్సరాలు 59 సంవత్సరాల లోపు అంటే పింఛన్ రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి నెలకు 1500 చొప్పున మీరు ఇస్తా అన్నారు. ఇప్పుడు వచ్చేసి అచ్చెన్నాయుడు అనే సిగ్గు లేకుండా నిజంగా నిస్సిగ్గుగా ఈ పథకం కనుక అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అమ్మేయాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సినంత అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ యొక్క షేర్లు కొన్ని అమ్మేసేయండి. అమ్మేసి మీరు ఇచ్చిన హామీల మేరకు మహిళలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకైతే తీవ్రమైన అవరోధం ఎదురవుతుంది. ఇక రానున్న ఎన్నికలైతే మీకైతే ఏ రకంగా మీకు సమాధానం చెప్తారంటే మీరే చూస్తారు. సార్ ఏంటి సార్ అంటే తల్లికి వందనం అయిపోయింతోనే సూపర్ సిక్స్ అయిపోయింది, మరి నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది? బస్సుల పథకం ఇంకా అమలే చేయలేదు. ఒక పక్క చూసుకుంటే ఇంకా అనేక అంశాలు పెండింగ్ అయిపోయింది. చాలామందికి లిస్టులో పేరు రాలేదంటున్నారు. అసలు ఎలా చూడాలి? పాత ఇచ్చిన పథకాలు కూడా అరకొరగానే అందినాయి కదా, ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఎక్కడ ఇచ్చారు? ఏది ఇచ్చారండి? వాళ్ళు కేవలం అధికార దర్పం కోసం. ఇప్పుడు ఒకటండి, మనకి అధికార దర్పం ఒక ప్రోటోకాల్ కావాలి, ఉచితంగా అప్పలంగా ఒక హోదా అనుభవించాలంటే దానికి ఏదంటే కావాలంటే రాజకీయం కావాలి. మామూలుగా సహజంగా ఎవరైనా సరే యువకులు, మహిళలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఏమనుకుంటారంటే రాజకీయం అంటే సేవ అని, వీళ్ళు సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారే అనుకుంటారు. కానీ ఈ కూటమి సంబంధించిన నేతలు కేవలం అధికారం దర్పం కోసం, అధికారం అనుభవించడం కోసం, వాళ్ళ విలాసాలు మరింత పెంపొందించడం కోసం వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రజల యోగక్షేమాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వీళ్ళైతే రాజకీయాలు రాలేదు. నిజంగా అలా రాజకీయాలు వచ్చి ఉండైతే వీళ్ళు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ అమలు చేస్తుంటే వీళ్ళు అభినందించాల్సింది పోయి నిజంగా ఈ పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం శ్రీలంక అయిపోతుందని చెప్పేసి గగ్గోలు పెట్టి నానా యాగి చేసిన ఈ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇస్తానంటే నేను 2 రూపాయలు ఇస్తానని చెప్పి ఏలం పాట, చీటీ పాట ఏ రకంగా అయితే పెంచుకుంటూ పోతారో ఆ రకంగా ఈ కూటమి నేతలు గడిచిన ఎన్నికల్లో నోటికి వచ్చిన హామీలు, అమలు కాని హామీలు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. మీరు నమ్మొద్దు, వాళ్ళ కలబోలి మాటలు నమ్మొద్దు, మీరు మోసపోతారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారు, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నా మాటలు నమ్మొద్దు. వాళ్ళ మామకి ఏ రకంగా అయితే వెన్నుపోటు పొడిచారో అలాగే మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు, వస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి పదే ప్రతి ఒక్క సిద్ధం మీటింగ్లో చెప్పారు ఆయన. కానీ ప్రజలు ఏంటంటే చంద్రబాబు నాయుడు నిజంగా మారాడేమోలే, నిజంగా ఆయనలో పరివర్తన వచ్చిందేమోలే, ప్రజల మీద ప్రేమ పెరిగిందేమో అని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు ఈ కూటమి నేతలు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లు పట్టుమని 6 హామీలు. ఆ 6 హామీలు కూడా మొత్తం గ్యాస్ బండ కానుంచి, ఉచిత బస్సు కానుంచి, నిరుద్యోగ వృత్తి కానుంచి, 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాల కానుంచి ప్రతి ఒక్క హామీ నిజంగా మాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ హామీలను తనకి ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ మాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 చొప్పున ఇస్తా అని చెప్పేసి నిజంగా కళ్ళబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లు. ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు, అమ్మ మీకు ఏ పథకాలు వచ్చాయి, మీకు ఏమైనా పథకాలు కావాలా, లేదా ఇంకే మేమేమైనా చేయగలమా, మీకు ఏం చేయాలని చెప్పేసి గడపకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకుంటుంటే వీళ్ళు వెళ్ళిన వెంటనే వెనకాలే వీళ్ళు వచ్చి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీకు ఏమేం కావాలి, మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీకు నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా, లేదా అవ్వాదాతలు ఎవరు ఉన్నారా, వాళ్ళ పెన్షన్లు మీకు కావాలని చెప్పేసి మొత్తం లిస్ట్ అవుట్ రాసుకొని వీళ్ళు పోస్ట్ ద్వారా ఒక లెటర్ పంపించారు. మీరు ఈ పథకం కింద దగ్గర 1,50,000 రూపాయలు శాంక్షన్ అయింది, మా ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన మొదటి సంవత్సరంలోని ఈ పథకాలన్నీ, ఈ డబ్బులన్నీ మీకు అందుతాయి, డైరెక్ట్ మీకు డీబీటీ ద్వారా మీ అకౌంట్లో పడతాయని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లు ఆ ప్రజలకు ఆశ కలిపే వాళ్ళ దగ్గర ఓట్లు దండుకున్న దుర్మార్గులు ఈ కూటమి నేతలు. ఇప్పుడు తీరా ఆచరణ దశలోకి వచ్చేసరికి ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్ము. అసలు ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సిన అవసరం ఏంటరా బాబు నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సిన అవసరం నీ బాబు జాగీరా ఆంధ్రప్రదేశ్. నువ్వు ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చావా? నీ షేర్లు అమ్ముకో, నీ ఆస్తులు అమ్ముకో,
ఉందిగా హెరిటేజ్లో లేదా సింగపూర్లో నీకు ఏదో హోటల్ ఉందని చెప్పుకుంటారు కదా జనాలు, అయ్యి అమ్మేసుకో. ఎందుకు చెప్పావు నువ్వు హామీలు? ఎందుకు చెప్పావు? ఎవరు సంగనాగడని చెప్పావు నువ్వు హామీలు ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్పావు నువ్వు? ఇదే పద్ధతి చూసుకుంటే ఈ నెలాఖరికి సింగపూర్ పర్యటన పెట్టుకున్నారు లోకేష్ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. దేనికి వెళ్తున్నారు సార్? అమరావతి నిర్మాణానికి సంస్థలు గతంలో వెనక్కి వెళ్ళాయి, మళ్ళీ పిలిపిస్తామంటున్నారు, తర్వాత పెట్టుబడులు వేట అంటున్నారు. నిజమేనా? ఏం జరుగుతుంది? ఈ ఆద్యాంతం గడిచిన కాడ నుంచి 2వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అయోమయంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? మొన్న కాగు కూడా గట్టిగా ముట్టికాయలేసింది అనమాట. కాగు మామూలు కాదు, గాలా గట్టిగా ముట్టికాయలేసింది. నిజంగా సిగ్గున్న ప్రభుత్వం, సిగ్గున్న నేతలైతే నిజంగా ఇలాంటి ప్రభుత్వం నేను అడుగుతున్నందుకు నిజంగా బర్తరఫ్ చేయాలన్నమాట. మొత్తం బర్తరఫ్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని, తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఏదన్నా నువ్వు ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో మొదటగా చెప్పింది ఏంటయ్యా అంటే, అయ్యా మీరు ఈ హామీలన్నీ చెప్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, డబ్బులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి లక్షల లక్షలు అప్పు తెచ్చుకుంటున్నాడు, మరి మీరు ఎలా చేస్తారయ్యా అని చెప్పేసి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? నేను సంపద సృష్టిస్తాను, సంపదను సృష్టించే సృష్టికర్తను నేను అన్నాడు. మాట్లాడితే నేను హైదరాబాద్ చూడండి, లేకపోతే ఐటీ టవర్స్ చూడండి, ఈ చూడండి, అవి చూడండి, ఇయేలే కానీ అసలు ఒక క్రమబద్ధీకరణ ఇంకో ఈ పద్ధతి ప్రకారం నేను ఈ పథకాలను అమలు చేస్తాను, ఇలా చేస్తానని క్లారిటీ అని ఇచ్చాడా? ఏం లేదు, కప్పదాటు వ్యవహారం. ఎలా చేస్తావా ఆ పథకాలంటే సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు సృష్టించిన సంపద ఎంత, నువ్వు తీసుకొచ్చిన అప్పు ఎంత, నీ యొక్క పరిపాలన సమయం ఎంత? నువ్వు 2 సంవత్సరాలు వచ్చింది, ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపద సృష్టించావు, ఎంత అప్పు తీసుకొచ్చావు, ఈ వచ్చిన డబ్బులో నువ్వు సంక్షేమం కింద ఎంత కేటాయించావు, ఎంత అభివృద్ధి చేశావు? అమరావతి పేరు చెప్పి కేంద్రం దగ్గర వేల కోట్ల రూపాయలు, రీసెంట్గా 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. ఏదో అప్పలంగా ఏదో ఉదారంగా ఇచ్చిన సొమ్ము కాదండి అది. ఈ 15,000 కోట్లు కూడా కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది అప్పు. వారానికి దగ్గర 700 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలన అంత పెద్ద జాతీయ విపత్తు కరోనాలో సైతం వెనకాడకుండా, ఏ ఒక్క పథకం ఆపకుండా, సాగులు వెతకకుండా చంద్రబాబు నాయుడు 100 కోట్లు మిగిల్చి వెళ్ళాడంతే. ఆ 100 కోట్లు మిగిల్చాడని చెప్పి సాగులు వెతకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యాంతం ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగానే అడుగులు వేశాడు. కానీ ఇలాంటి కాకమ్మ కబుర్లు, కళ్ళబుల్లి మాటలు, చేతగాని మాటలు ఇలా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నిజంగా నీకు చేతనైతే పరిపాలన చేయి, చేతనైతే నువ్వు ఇచ్చిన పథకాల మీద మొత్తం దృష్టి పెట్టు, చేతనైతే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం ఎక్కడ తగ్గకుండా నువ్వు చెప్పిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చు. లేదంటే మాత్రం రాజీనామా చేసి వెళ్ళిపో. నాకు చేత కాదు, నేను మాట తప్పాను, తప్పు అయిపోయిందని చెప్పి లెంపలేసుకొని నువ్వు నిజంగా రాజీనామా చేసి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను. ఈ పవన్ కళ్యాణ్కి బాధ్యతలు వారం రోజుల పాటు, ఉప ముఖ్యమంత్రికి సీఎం బాధ్యతలు అంటున్నారు. ఈయన సీఎం అయిపోయినట్టేనా? నిజమేనా? చేస్తారంట? నాకు తెలిసి నిజంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళే ఈ సమయంలో నిజంగా పవన్ కళ్యాణ్ కనుక అత్యంత తెలివిగలవాడైతే, నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయ చతురత కనుక ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు విదేశాలకు వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏ రకంగా అయితే ఆ ప్రభుత్వాన్ని తన హస్తగతం చేసుకొని ఎలా పరిపాలించాడో నిజంగా పవన్ కళ్యాణ్ అదే చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ యొక్క బలంతోనే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు జీరో. చూస్తే ఎలా ఉంది? ఇదే లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడితే ఒక మీడియా ముఖంగా మాట్లాడాడు ఆయన. ఒక మీడియా సమావేశంలో అడగడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, ఏదైతే కేంద్రం క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా ఎలా నిర్ణయాలు తీసుకుంటే మేము దానికే కట్టుబడి ఉంటామంటున్నారు. ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన కాదంటారా ఈ లిక్కర్ కుంభకోణం గురించి అరెస్టులు? నేను ఒకటే చెప్తున్నాను, లిక్కర్ కుంభకోణంలో గత ప్రభుత్వంలో ఈ మద్యం మొత్తం ప్రభుత్వం చేతుల మీదుగానే జరిగింది, ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉండింది. అయితే ఇప్పుడున్న లిక్కర్ వ్యాపారం మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. ఉజ్జాయింపుగా ఎవరైనా సరే, ఒకతను ఔత్సాహికుడు ఎవరైనా సరే ఒక లిక్కర్ సంబంధించిన దుకాణం తీసుకోవాలంటే మీకు లాటరీ ద్వారా ఎన్నిక చేశారు. లాటరీ ద్వారా వచ్చిన ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు నిజంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి, మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాను, ఈ చూస్తున్న వ్యూవర్స్ కూడా ఈ నేను చెప్పిన విషయం గమనించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ లిక్కర్ సంబంధించిన ఏదైతే అమ్మారో అవన్నీ గూగుల్ పే, ఫోన్పేల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు అంటున్నారు.
ఎస్ నిజమే జరగలేదు, నేను కాదనేది లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే లెక్కర్ సంబంధించిన ఈ చీటీ పాటలు అయితే, లాటరీ అయితే, ఏదైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఆన్లైన్ ద్వారా జరిగినాయా? జరిగితే మీకు ఇప్పుడు ద్వారా ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ ముట్టింది, మీకు లెక్కర్ ద్వారా ఎంత సంపాదించారు, ఇసుక అమ్మారు, ఇసుక ద్వారా ఎంత సంపాదించారు, ఇవన్నీ బయట ఏంటండి, బయట పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న మద్యం సంబంధించిన అక్కడ నుంచి ఏదైతే మద్యం సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత సొమ్ము అమ్మారు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంత అమ్మారు, ఎంత అమ్మకం జరిగింది అనేది మొత్తం క్లియర్ కట్గా లెక్క ఉంది. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏదైనా లెక్క ఉందా? అది కూడా తీయండి. ఇంకో ఇది మా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర 2 సంవత్సరాల్లో ఇంత లెక్కర వ్యాపారం జరిగింది, లాటరీ ద్వారా వచ్చిన డబ్బు ఎంత, ఈ డబ్బుని మేము దీన్ని కేటాయించాము అని చెప్పేసి మీరు కూడా చెప్పాలి కదా. మీరు చెప్పి అవతల వారికి చెప్పండి. నిజంగా లెక్కర వ్యవహారంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే, లెక్కర వ్యవహారంలో కనుక నిజంగా అవతవకలు జరిగి ఉంటే కేంద్రం అలా మిన్నగుండి కూర్చుంటుందా అండి? కేంద్రం అలా ఉంటుందా? మొత్తం ఏంటంటే టాపిక్ డైవర్ట్ అన్నమాట. ఈ పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అనేది చంద్రబాబు నాయుడిని చూసి అయితే నేర్చుకోవచ్చు. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేస్తుంది. నిజంగా ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కాదు, న్యాయస్థానం కూడా నిజంగా ఇవన్నీ కొట్టిపడేస్తే రానున్న రోజులు కడిగిన ముత్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మళ్ళీ బయటికి వస్తారని చెప్పేసి మీ ముఖంగా వాళ్ళకైతే తెలియజేస్తున్నాను. మిథున్ రెడ్డి గారిని వాళ్ళ ములాఖత్తులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కలవబోతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 3,500 కోట్లు ఈ సంబంధించి ఏదైతే ఈ కేసు మళ్ళీ ఆగస్టు 1 విచారణకు రాబోతుంది, ఎలా ఉండబోతుంది సార్? ఈ ఫ్యాబ్రికేటెడ్గా అంటే ఒక డ్రామాగా క్రియేట్ చేసింది అంటున్నారు జగన్ గారు. ఏదైనా ఎదుర్కొంటే పాలనాపరంగా ఎదుర్కోవాలి, లేకపోతే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి. కానీ ఈ యొక్క టార్గెటెడ్ అరెస్టులు, ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఎంతో కాలం నిలవు అంటున్నారు. మరి చూస్తే మరి స్కిల్ డెవలప్మెంట్లో మరి ఆయనది ఏమైంది? ఆయన ఉండాల్సిందే కదా, మరి ఆ కేసు కూడా నడుస్తుంది కదా, ఆయన బెయిల్లోనే ఉన్నారు. ఎలా చూడాలి ఇవన్నీ? నేను చెప్పేది మీకు ఒకటేనండి. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా లిక్కర్ కేసు నమోదైంది చంద్రబాబు నాయుడు మీద. మరి వాస్తవంగా ఈ మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఏమంటారంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ముద్దాయి, ఒక వ్యక్తి మీద, ఒక రాజకీయ నాయకుడి మీద కేసు బనాయించాలంటే సాక్ష్యాధారాలు లేకుండా కేసు బనాయిస్తుందా అని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి, అది నిజమని చెప్పేసి నేను చెప్పబోతున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు ఏం చెప్పారంటే, ఏ ప్రభుత్వం ఏం చేయాలి, ఒక నాయకుడి మీద మీ అరెస్టులు చేయాలి అనుకుంటే ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయదు అని చెప్పారు హోమ్ మినిస్టర్ గారు. నిజంగా ఈమె చెప్పిన వ్యాఖ్యలే నిజమైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో దగ్గర 370 కోట్లు పక్కా ఆధారాలతో దొరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. కోర్టు కూడా రిమాండ్ విధించింది. అంటే ఆ రకంగా చంద్రబాబు నాయుడు కూడా ముద్దాయేనా? దీనికి చెప్పండి సమాధానం. మీరు చెప్పిన అంగళపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారికి నేను చెప్తున్నాను అనమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫ్యాబ్రికేట్ కేసులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అంటే ఒక డ్రామా అనమాట, క్రియేషన్. వీళ్ళు ఏదో చేసినట్టు, అక్కడ ఏం జరగనట్టు. ఒకటేనండి, ప్రస్తుతానికి ఏంటంటే అమ్మ ఒడి పథకం ఎందుకు టాపిక్ డైవర్ట్ అని ఎందుకంటానంటే, అమ్మ ఒడి పథకం తల్లికి వందనంగా రూపాంతరం చెందిన తర్వాత పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎంత అటర్ ఫ్లాప్ అయిపోయిందంటే, ప్రజల్లోకి ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అయ్యా మీరు వెళ్ళండి, గడప దగ్గరికి వెళ్ళి మీరు కూడా వెళ్ళి మన ప్రభుత్వం గురించి, మన ప్రభుత్వం చేసిన పథకాల గురించి వివరించండి అని చెప్పినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క గడప దగ్గర కూడా వెళ్ళాలి. ఈ ప్రస్తావన ఏదైతే మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం అబ్బాస్ బాలవుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద అక్రమ మద్యం కేసులో ఈ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా రానున్న రోజులైతే తీవ్రమైన అవరోధాలు ఈ ప్రభుత్వానికి ఎదురవబోతుంది. వీళ్ళు ఏం చేస్తారో, ఎలా చేస్తారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ నిజంగా తెలియగల వాడైతే, నిజంగా ప్రజల కోసం వచ్చాడు. చంద్రబాబు నాయుడు సంఖ నాకడానికి కాదు, నేను ప్రజల కోసమే వచ్చాను, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసమే వచ్చాను, ఆడపిల్లల రక్షణ కోసం వచ్చానని చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ కాపు సోదరులందరినీ ఎగదోసి మొత్తం వాళ్ళందరూ రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు ఓటు పడేలా చేశాడు. నిజంగా కాపు సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత చేశారో, నువ్వేం చేసావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు కాపు సంక్షేమం కోసం ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కాపు సంక్షేమం కోసం ఒక పథకం పెట్టి, ఎవరైతే మహిళలు ఉన్నారో, కాపు సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఈబిటీ ద్వారా అకౌంట్లో ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు ఏమన్నా ఒక న్యాయం జరిగిందా? ఒక ఉద్యోగం వచ్చిందా? రాజకీయంగా పెద్దపేట వేశారా? ఎక్కడన్నా కాలేజీల్లో కానీ, మెడికల్ సీట్లు కానీ ఒక్క సీట్ అన్నా ఈ కాపు సోదరులు లభించిందా? ఏం చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తర్వాత ఒకే జరిగింది కాపులకి. ఏం జరిగిందా అంటే, నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ ఒకటి తప్ప ఈ పవన్ కళ్యాణ్కి వల్ల కాపులకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ మేలుకో,
జాగ్రత్త మసులుకో, తెలివిగా మసులుకో. చంద్రబాబు నాయుడు రేపు వెళ్ళిపోతున్నాడు. నిజంగా నువ్వు తెలివిలో పడవైతే, నిజంగా కాపు సంక్షేమం కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, నిజంగా నిరుద్యోగుల కోసం కనుక నువ్వు రాజకీయాలు వచ్చాననే కనుక నీ మనసులో ఉంటే తక్షణమే చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన మరుక్షణమే ఈ ప్రభుత్వం నువ్వు హస్తగస్తం చేసుకుంటావని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా. ఒక విషయం చెప్తున్నారు సార్, ఫైనల్గా జగన్ గారు దీన్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెడతాము, జైలు మాకు కొత్త కాదు, మాకు టైం వస్తుంది, మేము తిరిగిస్తామంటున్నారు. వచ్చేసారి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు మేము చూస్తాము, ఎందుకు అంటే పారదర్శకంగా ఏది చేయకుండా అన్ని డైవర్షన్ చేస్తున్నారు అంటున్నారు. ఎలా ఉండబోతుంది జగన్ గారు ఖచ్చితంగా రేపు ఎలా ఉండబోతుంది? ఒకటేనండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సేవ చేయడం కోసం. సేవే మా యొక్క లక్ష్యం, సేవే మా పార్టీ సిద్ధాంతం. ఎవరైతే ఏ అణగాని వర్గాలు ఉన్నాయో ఆ అణగాని వర్గాలు ఆర్థికంగా ఆలంబన అందించాలి, విద్యాపరంగా ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారో వాళ్ళకి మెరుగైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ మిగిలిన 3 సంవత్సరాల పరిపాలన మొత్తం ఆద్యాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం కష్టపడ్డారు. కానీ ఏ రోజు కూడా కక్షపూరిత రాజకీయాలు ఏ రోజు చేయలేదు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క టీడీపీ నాయకుడు కూడా బయట ఉండేవాడు కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు లాగా రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటి పందాలో కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటే ఈ రోజు సగానికి పైగా టీడీపీ నాయకులు భూస్థాపితం అయిపోయేవాళ్ళు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేయలేదు. ఇప్పుడు నేర్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎలా రాజకీయం చేయాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎలా తొక్కి పెట్టాలి, ఎలా తొక్కి నారదీయాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అలా నేర్పిస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు నేర్పించాల్సిన పల్లె. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు పెట్టినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేల కొట్టిన బంతిలాగా మళ్ళీ ఉవ్వెత్తులు లెగుస్తుంది. మళ్ళీ 2029 ఎన్నికల్లో బాంచ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేలాగా తీర్పు ప్రజల నుంచి రాబోతుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు.